హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీకి లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లి ఎపిసోడ్ 5. ఇక్కడ కవిత గారు, అరవింద్ గారు, క్రాంతి, సుమన కంగారు పడుతూ ఉంటారు. అందరూ శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళింది అని. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తే మాకు తెలియదు అని చెప్పడంతో అరవింద్ గారికి ఎందుకో అనుమానం వచ్చి ధీరజ్కి కాల్ చేసి శ్రీవల్లి నీ దగ్గరికి వచ్చిందా ధీరజ్ అని అడుగుతారు. శ్రీవల్లి నా దగ్గరికి రావడం ఏంటి సార్, తను ఇంట్లో లేదా అని మార్నింగ్ అతడు వచ్చే వరకు అక్కడే ఉంటాను అని అనడం గుర్తొచ్చి, సార్ ఒక 10 minutes నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ధీరజ్ అతడి ఇంటి దగ్గర నుండి కార్ తీసుకొని హై స్పీడ్లో వెళ్ళి అతడి ఆఫీస్ ముందు కార్ ఆపాడు. అంత చీకటి అవుతున్నా కూడా శ్రీవల్లి భయం లేకుండా అక్కడే కూర్చొని ఉంటుంది. ధీరజ్ తనని పట్టించుకోకపోవడంతో దుఃఖం తన్నుకుంటూ వస్తుంది. కానీ ఏడుపు ఆపుకుంటూ అక్కడే కూర్చొని ఉంది. ధీరజ్ వచ్చే వరకు తన అక్కడ నుండి లేవకూడదు అని మొండిగా అక్కడే ఉంటుంది. అయితే అటువైపు వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా ఆమెని విచిత్రంగా చూస్తూ వెళ్తుంటే ఒక 2-3 తాగిన అబ్బాయిలు మాత్రం ఒంటరిగా అమ్మాయి దొరికింది అని సంబరపడిపోతూ శ్రీవల్లి దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఓవైపు కోపం, ఓవైపు బాధ, ఓవైపు ఏడుపు తన్నుకుంటూ వస్తున్నాయి. కానీ ధీరజ్ మీద పంతంతో వాళ్ళను కూడా ఏమనకుండా అలాగే సైలెంట్గా కూర్చొని ఉంటుంది శ్రీవల్లి. ఏముంది మామ ఫిగరు, ఇవాళ మనకు పండగే, పైగా పిలుస్తుంటే పలకను కూడా పలకట్లేదు, మూగది కావచ్చు పాపం, అయితే మనం ఏం చేసినా దీని అరుపులు ఎవ్వరికీ వినబడవు అని వెక్కిలిగా నవ్వుతూ శ్రీవల్లిని టచ్ చేయాలని చూస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడే ధీరజ్ కార్ హై స్పీడ్లో వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. ధీరజ్ వచ్చిన స్పీడ్కి అక్కడ అంతా దుమ్ము లేచిపోయి దుమ్ములో అసలు మనుషులు కూడా కనబడడం లేదు. దుమ్ము వాళ్ళ మొహాల మీద పడడంతో ఆ అబ్బాయిలు దగ్గుతూ మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటే శ్రీవల్లి కూడా దగ్గుతూ ఆ కార్ హెడ్లైట్స్ వెలుతురికి ఎవరో అనుకుంటూ మెల్లిగా చూస్తూ ఉంది. ధీరజ్ చాలా కోపంగా అతడి షర్ట్ హ్యాండ్స్ వెనక్కి మడత పెట్టుకుంటూ కార్ దిగి డోర్ని కూడా కాల్తో తన్ని ముందుగా శ్రీవల్లి ముందుకు వెళ్ళి నిలబడతాడు. ఆ అబ్బాయిలని పట్టించుకోకుండా. ధీరజ్ని చూడగానే శ్రీవల్లి కంట్లో నుండి నీళ్లు జాలువారాయి. అంతే, ధీరజ్ శ్రీవల్లి రెక్క పట్టుకొని పైకి లేపి ఆమె చెంప మీద ఈడ్చిపెట్టి ఒక్కటి కొట్టాడు. అది మా హీరోకి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదేమో, ఈసారి ఇంకో చెంప కూడా పగిలింది. ఏంటే, ఎవరిని బెదిరించాలి అని చూస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? వర్క్ ఉందని చెప్పాక కూడా నీ మొండితనమేంటే, ఎవరిని సాధించాలని చూస్తున్నావు అని అరిచాడు ధీరజ్. అతడి దెబ్బలకి అరుపులకి ఒక క్షణం వణికిపోయింది శ్రీవల్లి. చెప్పవే అన్నాడు ధీరజ్ కోపంగా శ్రీవల్లి సైలెంట్గా ఉండడంతో. నువ్వు నాతో పాటు బయటికి వస్తాను అని చెప్తేనే నేను ఇక్కడ నుండి వస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను అని మళ్ళీ కూర్చుంది శ్రీవల్లి. అంతే, ధీరజ్ కోపం ఈసారి హద్దులు దాటిపోయి శ్రీవల్లి మీద ఉన్న కోపాన్ని అంతా ఆ తాగుబోతు ఎదవలపై చూపిస్తూ ఒక్కొక్కడిని బొక్కలు విరిగేలా తంతున్నాడు. అది కూడా శ్రీవల్లి పాపకి షార్పు లుక్కులు విసురుతూ. ధీరజ్ వాళ్ళను కొట్టే ఒక్క దెబ్బ శ్రీవల్లి తనని కొట్టినట్టు ఫీల్ అవుతూ ఉంది. అయినా లోపల భయంగా ఉండి ఒళ్ళంతా వణికిపోతున్నా కూడా పైకి ధైర్యం నటిస్తూ కూర్చుంది అక్కడే. వాళ్ళ ముగ్గురు లేవకుండా అక్కడ పడిపోయాక ఆఫీస్లో ఉన్న వాచ్మెన్కి కాల్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అయినా పోలీస్ స్టేషన్లో అయినా పడేసి రమ్మని చెప్పి మళ్ళీ వెళ్ళి శ్రీవల్లి ముందు నిలబడ్డాడు. నడు ఇక్కడ నుండి అన్నాడు ధీరజ్. నేను రాను. ఇంకొక దెబ్బ పడితే చచ్చి ఊరుకుంటావు వల్లి, నాకు ఇంకా కోపం తెప్పించుకు, చచ్చిపోతావు అనవసరంగా నా చేతిలో, ముందు నడవవే
అక్కడ మీ అమ్మ నాన్న మీ ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు అన్నాడు ధీరజ్. నాకు అవన్నీ అవసరం లేదు. నువ్వు నాతో బయటికి వస్తావా రావా అదొక్కటి చెప్పు. రానంటే నీ దారిన నువ్వు వెళ్ళిపో. అంతేగాని ఇక్కడ కూర్చుని నాకు సొల్లు కబుర్లు చెప్పకు అంది శ్రీవల్లి. శ్రీవల్లి మొండితనానికి అయితే ఇంకో 4 పీకేవాడే. కానీ అప్పటికే శ్రీవల్లి చాలా నీరసంగా కనబడుతుంది. పైగా ఉదయం నుండి ఏం తినలేదు కదా. మళ్ళీ ధీరజ్ కొట్టిన దెబ్బలకు ఆమె మొహం వాలిపోయింది. మళ్ళీ ఏడ్చుకుంటూ ఉంది కదా చాలాసేపటి నుండి. ఆమె అమాయకమైన మొహం చూసి ధీరజ్ కాస్త కరిగిపోతూ తన కోపాన్ని అంతా తగ్గించుకుంటూ గట్టిగా ఒక్కసారి ఊపిరి తీసుకొని వదిలి అతడి నడుము మీద చేతులు పెట్టుకొని, సరే బయటికి వెళ్దాం ఓకేనా, ఇప్పుడు మాత్రం నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు ధీరజ్. నిజంగా వస్తావా అంది శ్రీవల్లి తన కన్నీళ్లు తుడుచుకుంటూ. వస్తాను అన్నాడు. నిజంగా అని అడిగింది వెలిగిపోతున్న మొహంతో. ప్రామిస్? ఎహే వస్తా అని చెప్పా కదే, మళ్ళీ ఏంటి నీ గోలా? ఇదిగో మళ్ళీ నువ్వు నా పైన అరుస్తున్నావు. అలా అరిస్తే నేను రానని చెప్తున్నా. కాస్త మంచిగా చెప్పొచ్చు కదా. నీకు ఇలా చెప్పడమే ఎక్కువ. అక్కడ మీ నాన్న నిమిషానికి ఒకసారి కాల్ చేస్తున్నారు నాకు. పద అని శ్రీవల్లిని లాక్కెళ్ళినట్టు తీసుకువెళ్ళి కారులో కుదేసి ధీరజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి అరవింద్ గారికి కాల్ చేసి శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. శ్రీవల్లి సేఫ్గానే ఉంది అని తెలిసాక అప్పుడు కాస్త కుదుటపడ్డారు ఇంట్లో వాళ్ళు అంతా కూడా. 20 నిమిషాల తర్వాత పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ముందు కారు ఆగడంతో ధీరజ్ శ్రీవల్లి వైపు చూసి దిగవే అన్నాడు. ఫస్ట్ టైం మా ఇంటి వరకు వచ్చావు, ఇంట్లోకి పద అని అంది శ్రీవల్లి. ఇప్పుడు శ్రీవల్లితో గొడవ కన్నా ఇంట్లోకి వెళ్ళడమే బెటర్ అనుకొని ధీరజ్ శ్రీవల్లి కన్నా ముందే ఇంట్లోకి నడిచాడు. శ్రీవల్లి కూడా హ్యాపీగా కార్ దిగి ధీరజ్ వెనక నడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. శ్రీవల్లి ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యం. కవిత గారు సుమన శ్రీవల్లిని హత్తుకొని, ఎక్కడికి వెళ్ళిపోయావు వల్లి, ఎంత కంగారు పడ్డామో తెలుసా నీ గురించి, ఫోన్ కూడా ఆఫ్ వస్తుంది అని తన కోసం కంగారు పడుతుంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మమ్మీ, నేను బాగానే ఉన్నాను అని చెప్పి వాళ్ళని ఊరుకోబెట్టింది. ధీరజ్ మాత్రం అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నుండి జరిగింది పొల్లు పోకుండా అరవింద్ గారితో చెప్పాడు. తను చిన్నప్పటి నుండి చాలా మొండిది ధీరజ్. తను ఏదైనా అనుకుంది అంటే ఖచ్చితంగా జరిగి తీరాలి అనుకునే రకం. నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే వల్లి తరపున నేను సారీ చెప్తున్నా అన్నారు ఆయన. అయ్యో పర్లేదు సార్, తను నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు, కానీ తనే నా కోసం మార్నింగ్ నుండి సఫర్ అయ్యింది. నేనే మీకు సారీ చెప్పాలి అన్నాడు ధీరజ్. పర్లేదు ధీరజ్ అని అరవింద్ గారు అన్నారు. ఓకే సార్, ఇక నేను వెళ్తాను అన్నాడు ధీరజ్. అలా ఎలా వెళ్తావు? డిన్నర్ టైం అయ్యింది కదా, ఎలాగో నువ్వు డిన్నర్ చేసి ఉండవు, మాతో కలిసి డిన్నర్ చేసి వెళ్దువు అని అరవింద్ గారు క్రాంతి అనేసరికి నేను ఇంటికి వెళ్ళాక తింటాను అన్నాడు ధీరజ్. నువ్వు ఇప్పుడు డిన్నర్ చేసి వెళ్తేనే నేను కూడా తింటాను, లేకపోతే లేదు అని శ్రీవల్లి అరిచింది ధీరజ్ని చూస్తూ. ఇది దీని అమ్మ బాబు ఉన్నారు అని ఏమనడు అనుకుంటుంది కావచ్చు, దీని సంగతి రేపు చెప్తాను అని మనసులోనే అనుకొని ఓకే అంకుల్ అన్నాడు. కవిత డిన్నర్కి ఏర్పాట్లు చూడు అని అరవింద్ గారు అనేసరికి నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను పప్ప అని తన రూమ్కి పరిగెత్తి 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసింది శ్రీవల్లి. ఏదో మొహమాటానికి తిన్నాను అంటే తిన్నాడు 2 ముద్దలు ధీరజ్. కవిత గారు సుమన ధీరజ్నే గమనిస్తూ ఉన్నారు. కవిత గారికి కూడా అర్థమైపోయింది ధీరజ్ని కూతురు ఇష్టపడుతుంది అని. అందుకే అల్లుడికి కాస్త గట్టిగానే మర్యాదలు చేశారు అందరూ కూడా. పాపం ధీరజ్కి అవన్నీ తట్టుకోవడమే చాలా కష్టమైపోయి తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకొని సార్ ఇక నేను బయలుదేరుతాను అన్నాడు. అలాగే ధీరజ్, నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను.
ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి, నేనే మీ ఆఫీస్కి వస్తాను అని చెప్పారు ఆయన. ఓకే అంకుల్ అని ధీరజ్ బయటికి వెళ్తే ధీరజ్ వెనకే కుక్కపిల్లలా బయటికి పరుగు తీసింది శ్రీవల్లి. శ్రీవల్లి వెనకే రావడం చూసిన ధీరజ్, మళ్ళీ ఎందుకు నా వెంట వస్తున్నావే అని అడిగాడు కోపంగా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.